హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. రావి చెట్టు ఆకులతో అంటే స్కెల్టన్ ఆకులతో డెకరేషన్ పర్పస్ ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా ఒకటి చేశాను. చాలా బాగుంది అసలు. అలా వాల్కి పెడితే సూపర్గా అనిపిస్తుంది. ఈ డెకరేటివ్ వాల్ హ్యాంగింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో మధ్యలో ఒక సిస్టర్ ఛానల్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఫ్రీగా ప్రమోట్ చేస్తాను 1000 మెంబర్స్ కన్నా తక్కువ ఉన్న ఛానల్స్ అనేసి. తప్పకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని షురూ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ ప్రాసెస్కి కావాల్సింది ఏంటి? మెయిన్ రావి చెట్టు స్కెల్టన్ ఆకులు కావాలి. అయితే నార్మల్గా ఉన్న ఆకులని స్కెల్టన్ లాగా ఎలా చేసుకోవాలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను. అది చూసారంటే చాలా ఈజీగా అర్థమవుద్ది. ఈ రావి చెట్టు స్కెల్టన్ ఆకులతో చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను, ఇక్కడ నేను చూపిస్తాను. చాలా బాగుండే, గణేష్ది చేసి చూపించాను. తప్పకుండా ఒకసారి మన ఛానల్కి వెళ్ళి షార్ట్ వీడియోని చెక్ చేయండి, కనిపోయేది. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో, మీకు ఎంత సైజ్ అయితే కావాలో మీకున్న వాల్ సైజుని బట్టి ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఆకులకి మనం పెయింట్స్ వేసుకోవడానికి నేను ఈ 2 కలర్స్ చూస్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇవి పెయింట్స్ కావాలి అని అంటే నేను లింక్స్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. లేదంటే డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ పెయింట్స్. నెక్స్ట్ స్కెల్టన్ ఆకులని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఆకులు కనుక ఎక్కువగా రఫ్గా ఉంటే ఒకసారి ఇలా వాటర్లో ముంచి తీస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అలానే మనం వేసే పెయింట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. భలేగా అనిపిస్తున్నాయి కదా ఈ స్కెల్టన్ ఆకులు, చూస్తుంటే సూపర్గా ఉన్నాయి. అండ్ ఇలా వాటర్లో ఎక్కువసేపు ఉంచనక్కర్లేదు. ఒకసారి ముంచేసి అలా వాటర్ని తీసేస్తే వాటికి ఉన్న వాటర్ అంతా సరిపోద్ది. మరీ ఎక్కువ వాటర్ ఉన్నా కూడా పెయింట్ అనేది సరిగా అతకదు, అంత లూజ్గా అనిపిస్తుంది. అంతే. ఇక మనకి కావాల్సిన ఆకులకి ఇలా పెయింట్స్ వేసుకోవాలి. ముందే ఒకసారి మీరు రౌండ్గా కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాక ఒకసారి దాని మీద పెట్టి చూడండి ఎన్ని ఆకులు అయితే మనకి సరిపోతున్నాయో. అలానే నేనైతే ఇట్లా సైజెస్ని బట్టి తీసుకున్నా. కింద పెద్దవి, తర్వాత స్టెప్కి కొంచెం చిన్నవి, ఆ తర్వాత స్టెప్కి ఇంకో కొంచెం చిన్నవి, అలా చూస్ చేసుకున్నాను. మీరు కూడా ముందే అట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే పెయింట్స్ వేసుకోవడం ఈజీ అయిపోద్ది. అలానే మనకి ఎన్ని కావాలో కూడా మనకి ఈజీగా అర్థమైపోద్ది. ముందే మనం ఇలా పెయింట్ వేసి పెట్టుకున్నామనంటే ఈజీగా డ్రై అయిపోతే అండ్ మంచిగా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఒక పెయింట్ వేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నెక్స్ట్ అది రెడీ చేయడానికి మాత్రం ఫాస్ట్గా రెడీ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా నీట్గా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మంచిగా నీట్గా కొంచెం కలర్ అప్లై చేస్తూ, కొంచెమే వాటర్ ఉండాలి, మరీ ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా అతకదు పెయింట్ అనేది. ఇలా రెడీ చేసుకున్నాక ఒకసారి మనకి ప్రాపర్గా మంచి షేప్ రావడానికి, అంటే కలర్ అనేది మంచిగా ఉండడానికి ఒకసారి పేపర్లో పెట్టేసుకొని అలా మెల్లిగా ప్రెస్ చేయండి. ఏమైనా ఇట్లా వాటర్ బబుల్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఆ పేపర్కి అతికేసి మనకి నీట్గా ఆకు అనేది రెడీ అయిపోద్ది. మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయకండి, ఒకసారి అలా అనేసారంటే అంతే. ఇంకా చూడండి ఎంత బాగా రెడీ అయింది. చూస్తుంటే మనకి కలర్ లేదు, అంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ సరిపోద్ది, మనకి మంచిగా అనిపిస్తుంది అంతా రెడీ అయినాక. అలానే ఇక మిగతా ఆకులన్నీ రెడీ చేసుకోవాలి. ఈ క్రాఫ్ట్ రెడీ చేస్తుంటే నాకు ఒక మంచి మెమరీ గుర్తొచ్చింది. నేను ఒకప్పుడు చాలా వెతికా ఈ రావి చెట్టు ఆకుల కోసం, ఈ క్రాఫ్ట్ రెడీ చేయడానికి, డెకరేషన్ పర్పస్ అట్లా రెడీ చేయాలి ఐటమ్స్ అనేసి చాలా వెతికా. ఇంటికి దగ్గరలో ఎక్కడ నాకు రావి చెట్టు ఆకులు కనిపించలేదు. అయితే డాడీ వాళ్ళకి చెప్పినుండే ఎక్కడైనా కనిపిస్తే తీసుకురండి అనేసి, అంటే సరే అని అన్నారు. కానీ చాలా రోజుల వరకు మా ఏరియాలో అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే ఒకరోజు నేను తమ్ముడు బయటికి వెళ్ళినుండే, అలా ఇద్దరం ముచ్చట్లేస్తూ వెళ్తుంటే మధ్యలో నాకు సడన్గా రావి చెట్టు కనిపించింది. అటు ఇల్లులు ఉండవు అన్నట్టు, ఎక్కువగా చెట్లు ఉంటాయి. అట్లా వెళ్తుంటే నాకు రోడ్డు మీద సడన్గా రావి చెట్టు కనిపిస్తే మంచిగా డీప్ ముచ్చట్లు పెడుతున్నాము. ఆ టైంలో నేను సడన్గా చెట్టును చూసి అరే రావి చెట్టు ఆకులు రా అనేసి అన్న. వాడికి తెలియదు కదా నాకు రావి చెట్టు ఆకులు కావాలని. ఏమైంది అక్క అంటే, అరే ఇంట్లో నాకు రావి చెట్టు ఆకులు కావాలరా అనేసి చెప్పిన. అప్పటికే మేము ముందుకు వెళ్ళిపోయినాము. సరే ఇంకా చెట్టు ఎక్కడికో పోయిందిలే కానీ ఎట్లాగో రిటర్న్ వస్తాం అక్క, అప్పుడు తీసుకుందాం అనేసి తమ్ముడు చెప్పినుండే. ఇక
అలా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చెట్లను చూస్తూ వస్తున్నాము. ఆ ఏరియా ఏందో నాకేమో సరిగ్గా గుర్తులేదు. ఇక్కడే కావచ్చు అనుకుంటూ చూస్తూ వస్తున్నాము. లాస్ట్‌కి ఒక చెట్టు కనిపించుండే, కొంచెం ఆకులు పైనకున్నాయి. ఇంకా అక్కడ తమ్ముడు కారు ఆపేసి సరే నువ్వేం దిగకులే నేను తీసుకొని వస్తా అనేసి తమ్ముడు దిగినుండే. కానీ మంచిగా అనిపిస్తుంది కదా అన్నలు తమ్ముళ్ళు మన మీద చూపించే కేరింగ్. అట్లా చూడు, కొంతమంది ఏంటి వచ్చి నువ్వు కూడా తెంపుకో అని అంటారు కదా, కానీ వాడు ఏమొద్దు నేను తీసుకొస్తానులే అనేసి కొంచెం అవి తెంపడానికి కష్టంగా ఉన్నా కూడా ఫుల్గా తీసుకొచ్చిండు ఆకులని. అరే ఇన్ని తీసుకొచ్చినవేందిరా అని అంటే ఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఉండనీలే అనేసి అన్నాడు. అన్నలైనా తమ్ముళ్ళైనా అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు కదా, ఇలాంటి వాటిలో వాళ్ళు మనకి చూపించే కేరింగ్ అర్థమైపోద్ది. అలా చేస్తున్నారు కదా అని మనం ఆర్డర్స్ వేయొద్దు, రిక్వెస్టింగ్గానే చెప్పాలి. సో ఫైనల్గా ఇలా 2 కలర్స్ వేసాము. ఇలా మన కలర్స్ వేయడం అయితే అయిపోయింది. ఎంత బాగా అనిపిస్తుందో కదా, అసలు భలే ఉంది. ఆకు ఉండడమే భలేగా ఉంటుంది మంచి షేప్లో. అంటే ఈ పెయింట్స్ వేసాక సూపర్గా అనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మన కార్డ్బోర్డ్ మీద ప్లెయిన్గా కాకుండా ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ పెయింట్ ఉంటే పెయింట్ వేసుకోండి, లేదంటే ఇలా ఏదైనా పేపర్ అట్లా రెడ్ కానీ కొంచెం దగ్గరలో కలర్ అట్లా ఉంది అని అంటే స్క్రాప్ పేపర్ అట్లాంటివి ఉంటే అతికిచ్చేసుకోండి. నేనైతే ఇలా స్క్రాప్ పేపర్ని రౌండ్గా కట్ చేసి కార్డ్బోర్డ్ సైజ్కి సరిపడా కట్ చేసి అతికించుకున్నాను. ఇంక ఇప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ మనకి రౌండ్స్ అనేవి ఈ ఆకుల్ని అతికిచ్చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇట్లా అన్ని కరెక్ట్ సైజెస్లో ఉన్న ఆకుల్ని తీసుకొని రౌండ్గా సెట్ చేసుకున్నా ముందే. ఎందుకంటే గ్యాప్స్ అనేవి మనకి లాస్ట్ వరకు మిగిలిపోకుండా ముందే అరేంజ్ చేసుకుంటే నీట్గా ఇలా గ్లూ అప్లై చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అతికిచ్చేసుకోవచ్చు. లాస్ట్లో స్పేస్ మిగలకుండా అండ్ సరిపోకుండా ఉండకుండా మనకి ఇట్లా ముందే అరేంజ్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది. నేనైతే ఇలా గ్లూ అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫెవికల్ కానీ వేరే గమ్ ఉన్నా కూడా అతికించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. అలానే ఈ క్రాఫ్ట్ అనేది రెడీ అయినాక కూడా అరే భలేగా ఉంది కదా అన్నట్టు భలే నచ్చేస్తుంది మీకు కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఆకుల్ని ఒకసారి రెడీ చేసుకున్నామంటే మనం ఎన్ని రోజులకైనా యూజ్ చేసుకోవచ్చు. దాదాపు నేను ఈ ఆకులని రెడీ చేసుకొని దాదాపు 2 మంత్స్కి ఎక్కువనే అవుతుంది. నేను ఇవి రెడీ చేసుకొని ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. కొన్ని డ్యామేజ్ అవుతాయి కానీ మంచిగా ఆకుల్ని యూజ్ చేసుకోండి. ఎక్కువ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మంచిగా ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే, స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు ఎక్కువ రఫ్గా కనుక అయినాయి అంటే ఒకసారి వాటర్లో ముంచి తీస్తే మనకి ఆకు అనేది స్మూత్గా అయిపోద్ది. అంతే, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను రెడ్ కలర్వి 2 స్టెప్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ పెట్టుకుంటున్నాను. సేమ్ అంతే. ఇంకా ఫస్ట్ మనం ఇట్లా ఏవైతే స్టెప్స్ పెట్టుకుంటామో 2 ఆకుల మధ్య ఇంకొక స్టెప్ పెట్టుకోవాలి. అలానే ఎంటైర్ రౌండ్ మొత్తం 2 ఆకుల మధ్య ఒక ఆకు అట్లా పెట్టుకున్నామంటే మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట. ఒకదాని మీద ఒకటి పెడితే మాత్రం మంచిగా అనిపించదు. 2 ఆకుల మధ్య పెడితేనే మంచిగా అనిపిస్తుంది లుక్ అనేది. ఇంకా నేను పైన ఒక రౌండ్ అనేది నార్మల్ ఆకులు పెయింట్ వేయకుండా ఉన్న ఆకుల్ని పెట్టేశాను. ఇక్కడ మధ్యలో పెట్టడానికి నేను MDF వుడెన్ బోర్డ్ని యూజ్ చేశాను. ఒకవేళ మీకు కావాలంటే కింద లింక్స్ ఇస్తాను, లేదంటే మీకు కావాల్సిన సైజులో కార్డ్బోర్డ్ని కూడా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ప్రాసెస్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక సిస్టర్ ఛానల్ని మన వీడియోలో ప్రమోట్ చేద్దామని. ఛానల్ నేమ్ వచ్చేసి ది గ్రీన్ కిచెన్ డైరీ. ఈ ఛానల్లో మనకు ఈ సిస్టర్ చాలా సింపుల్గా హెల్దీ రెసిపీస్ ఎలా చేయాలో చేసి చూపిస్తుంది. చాలా సింపుల్గా ఉన్నాయి రెసిపీస్ అన్నీ కూడా. తప్పకుండా మీరైతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తున్నాను. ఈ సిస్టర్ వీడియో చూస్తుంటేనే ఎంత ఎఫర్ట్స్ పెడుతుందో అర్థమైపోతుంది కదా. తప్పకుండా ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ మన వీడియో ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నేను తీసుకున్న MDF బోర్డుకి నీట్గా ఇట్లా రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. ఇలా పెయింట్ వేసుకొని నేను ఏంటంటే ఏదైనా చుక్కల ముగ్గు వేద్దామనేసి ఇలా నీట్గా పెయింట్ వేసుకుంటున్నాను.
ఒకవేళ మీరు ఈ బోర్డ్ ప్లేస్‌లో కార్డ్‌బోర్డ్ అయినా పెట్టొచ్చు. లేదు అనంటే కొంతమంది మిర్రర్స్ గూడా రౌండ్ మిర్రర్స్ కూడా స్టిక్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా పెయింట్ వేసి ఇలా చుక్కల ముగ్గు ఒకటి, మెలికల ముగ్గు వేశాను. నెక్స్ట్ నా దగ్గర ఈ టైప్ ఆఫ్ ఇట్లా అతికిచ్చే చైన్స్ ఉన్నాయన్నమాట. అలా రౌండ్‌గా అతికిస్తే ఇంకా కాస్త లుక్ అనేది మంచిగా అనిపిస్తది అని ఈ 2 టైప్స్‌లో ఉన్నవి చైన్స్ అనేది యూజ్ చేశాను. ఒక్కసారి మీరు ఇట్లా రెడీ చేయడం స్టార్ట్ చేశారంటే మీ దగ్గర ఏవున్నాయో అవన్నిటిని యూజ్ చేసేస్తారు. నేను గూడా అంటే ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి గదా! వీటిని ఇలా యూజ్ చేయొచ్చన్నట్టే సెపరేట్‌గా కొనుక్కరాలేదు. నా దగ్గరవి ఎప్పుడో ఉండే. వాటిని నాకు ఇట్లాంటి ఐడియా వచ్చింది. ఓకే, ఎందుకు అతికించొద్దు, ఇట్లా గూడా మంచిగా అనిపిస్తది గదా ఫినిషింగ్ అనేసి ఇట్లా యూజ్ చేసినాననమాట. అట్లా మీకు గూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఉన్న సామాన్ని ఎట్లా యూజ్ చేసి చేయాలో అనే ఐడియాలైతే మంచిగా వస్తాయి. కొంతమంది అనుకుంటారు ఎందుకు ఇవి రెడీ చేయడము అనేసి, కానీ ఒకసారి రెడీ చేయడం అలవాటైంది అని అంటే మన పేషెన్స్ లెవెల్ అనేది ఎంత ఓపిక పెరుగుద్ది అని అంటే ఆటోమేటిక్గా ఫుల్ ఓపిక వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఏముంది, ఇంట్లో డెకరేట్ చేస్తున్నాం కదా మనము, దేనికి యూజ్ అవుతుంది, డెకరేషన్ పర్పసే కదా, అట్లా డెకరేషన్కి యూజ్ అవుతుంది. ఇంకా ఇలా వీడియోస్ తీసి పెట్టామనంటే వేరే వాళ్ళకి కూడా ఐడియా ఇచ్చినట్టు అవుద్ది, మనకి కూడా ఛానల్ గ్రో అవుద్ది. ఎందుకు ఏం అవసరం అన్నట్టు ఎందుకు ఆలోచిస్తారో జనాలు అస్సలు అర్థం కాదు. చూడండి, అవి అతికించినాక ఎంత మంచి లుక్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇట్లా లోపల మిర్రర్స్ లాంటివి అతికించుకుంటున్నాను. ఫైనల్గా భలేగా క్యూట్గా ఉంది. కొంచెం ముగ్గు అనేది కొంచెం సైడ్కి వచ్చింది కానీ అయినా కూడా భలే క్యూట్ ఉంది. మనకిప్పుడు మధ్యలో పెట్టుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నీట్గా గ్లూ అప్లై చేసి అతికిచ్చేసుకున్నాము. గ్లూ అనేది ఎక్కువనే అప్లై చేసేసుకోండి. గ్లూ కానీ ఫెవికల్ కానీ ఎక్కువనే అప్లై చేయండి. ఎందుకంటే మనం అతికించుకునే బోర్డ్ అనేది లేదంటే కార్డ్బోర్డ్ కానీ మిర్రర్ కానీ మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే గ్లూ అండ్ ఫెవికల్ అనేది ఎక్కువ అతికించడం మస్ట్. అలా అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా మధ్యలో పెట్టంగానే. నెక్స్ట్ ఇప్పుడు ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ కోసం మనము ఇలాంటివి చిన్న చిన్న పూసలు అనేవి మనం ఏది ట్వింకిల్ గోల్డ్ సీల్ అనేసి పూసలు దొరుకుతాయి. 10 రూపీస్కి ఒక ప్యాకెట్ అట్లా మనకి. ఒకసారి ఎప్పుడైనా కనిపిస్తే తీసుకోండి. ఇలా ఒక్కొక్క ఆకుకి మంచిగా గ్లూ అప్లై చేసి నీట్గా అతికించుకున్నాను. భలే క్యూట్గా మెరుస్తున్నాయి. ఇలాంటివి కూడా ఎప్పుడన్నా చిన్న చిన్నవి కనిపించినప్పుడు, అంటే తక్కువ బడ్జెటే, అట్లా కనిపించినప్పుడు తీసి పెట్టుకున్నామంటే ఇట్లా మంచిగా ఫినిషింగ్కి చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ లుక్ అనేది ఇంకాస్త క్యూట్గా రెడీ అవుద్ది అనమాట. ఫైనల్గా మన క్యూట్ రావి చెట్టు స్కెల్టన్ ఆకులతో చేసిన వాల్ హ్యాంగింగ్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే భలే క్యూట్ అనిపిస్తుంది. మీ అందరికి ఎలా అనిపిస్తుందో తెలీదు కానీ ఈ వీడియోలో కన్నా డైరెక్ట్ కూడా ఇంకా భలే క్యూట్గా అనిపిస్తుంది. అంటే కొంచెం లైట్ ఫోకస్కి అట్లా ట్రాన్స్పరెంట్గా అట్లా ఉండొచ్చు కానీ వాల్కి హ్యాంగ్ చేసినాక మాత్రం వేరే లెవెల్ ఉంది. చూస్తుంటేనైతే డైరెక్ట్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా మనం స్కెల్టన్ ఆకులతో చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎలా రెడీ చేసుకోవాలో స్కెల్టన్ ఆకులని మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.